నా 16 ఏళ్ల శ్రమకు విధేయతకు విశ్వసనీయతకు గుర్తింపు. అధిష్టానం నాకు ఎంపీ సీట్ ఇవ్వటం చాలా ఆనందంగా ఉంది. ఇప్పటి వరకు రాష్ట్రానికి సేవ చేశాను. ఇప్పటి నుంచి దేశానికి సేవ చేయబోతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఎలా ఉంది నా స్పీచ్? కెమెరా బాగానే చెప్తారు డైలాగ్. మూతి ముందు మైకి పెట్టినప్పుడే మిమ్మల్ని చూసుకోవడానికి నేను ఉన్నాను రా. నెక్స్ట్ టైం నీదేనని. ఏంట్రా తమ్ముడి చేత పని చేపిస్తున్నారేంటి? తప్పే ఉందిరా. రేపైనా వాళ్ళు పని చూసుకుని బతకాల్సిన వాళ్లేగా. నాన్న పరీక్ష రాయడానికి వెళ్తున్నా. ఆల్ ది బెస్ట్ చెప్పు. 100కి 100 రావాలరా. కాపీ కొట్టనే తెచ్చుకో. 100 వస్తే 100 ఇస్తావా? 100 ఏంట్రా, వేయిస్తాను. వెళ్ళొస్తానన్నయ్య. ఎక్కడికి రా పోయేది? ఎగ్జామ్ రాయడానికి మామయ్య. ఎగ్జామ్సా? తొక్క కారి దగ్గరికి వెళ్ళి కూలీలు ఎంతమంది వచ్చారో లెక్కరాయి. వెళ్ళను. నాకే ఎదురు చెప్తావా? అమ్మ చెప్పిన నిజం చెప్పనా? ఉన్న ఊర్లో అడుక్కు తినే పరిస్థితి వచ్చినప్పుడు బావా ఇంత ముద్ద పెట్టు కుక్కలా పడి ఉంటాను మా నాన్న కాలు పట్టుకున్నావు. కానీ ఆ కాళ్ళ కింద గొయ్య తోతున్నాను మా నాన్న తెలుసుకునేసరికి ఆలస్యమైంది. ఈ రోజు మమ్మల్నే పని వాళ్ళని చేయాలని చూస్తున్నావా? మీ నాన్న సొమ్మె తిన్నా దొబ్బేసా బొక్కేసా దాంతోనే పెద్దన్నయ్య. నువ్వేంట్రా నిజాయితీగా పెద్దవాడివి అవుతావా? వీళ్ళని కలెక్టర్ని డాక్టర్ని ఇంజనీర్ని చేస్తావా? ఒక తమ్ముడిని డాక్టర్ని చేస్తా, ఒక తమ్ముడిని కలెక్టర్ని చేస్తా. నా తమ్ముళ్ళందరినీ ప్రయోజకులను చేసిన తర్వాత నీ ముందు నిలబడతా. ఆ రోజు సవాల్ చేసి వెళ్ళావు, మళ్ళీ ఇంతకాలానికి నా ఇంట్లో అడుగు పెడుతున్నావు. తమ్ముళ్ళని చదివించి పెద్దవాళ్ళని చేసావా? చేస్తే చెప్పు, విని ఆనందిస్తాను. అది మనకు అలవాట్లేదులేండి. నేను నీ కోసం రాలేదు. నువ్వు శాపనార్థాలు పెట్టి పంపిస్తే మమ్మల్ని మనసులోనే దీవించి పంపించిన అత్తయ్య కోసం వచ్చాను. బావున్నావు అత్తయ్య? ఏరా శివ, నన్ను పూర్తిగా మర్చిపోయావా? భలే దాని అత్తయ్య. పొద్దున్న లేవగానే నేను నా తమ్ముళ్ళు అమ్మా నాన్న తర్వాత నిన్నే తలుచుకుంటాం. శుభలేఖత్తయ్య. ఎవరిదిరా పెళ్ళి? నాదే. నీ కూతురు లేదు కదా, ఉంటే చేసుకునేవాణ్ణి. నువ్వు నీ కుటుంబం 10 కాలాల పాటు చల్లగా ఉండాలిరా.